వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిన్న సిఐడి అధికారులు పోసాన్ని జడ్జి ముందు హాజరుపరిచారు. సెక్షన్ 111 వర్తించదని పోసాని తరపున న్యాయమూర్తి పొన్నవోలు వాదనలు వినిపించారు. అనేక కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని రిమాండ్లో ఉన్నారు. 67 వయసులో 111 సెక్షన్లు పెట్టి 16 రాష్ట్రంలో ఒకసారి చాలా ముఖ్యమైన విషయం 12వ తేదీ మొదలుపెట్టినటువంటి కేసుల పరంపర రైట్ 12 నుంచి ఒక ఆర్గనైజ్డ్ గా రాష్ట్రం నలుమూలల 4 చెరువులు ప్రతి ప్లేస్ లో ఇటు పాతపట్నం నార్త్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ది సదర్న్ మోస్ట్ పార్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్ అండ్ టు ది ఈస్టర్న్ పార్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ లో 16 కేసులు రిజిస్టర్ చేసి మీరు ఒక కేసులో బెయిల్ వస్తే ఇమీడియట్ గా బయట పోలీస్ వ్యాన్ ఉంటుంది. ఇంకొక కేసులో అరెస్ట్ చేస్తే ఒకవేళ ఒక కేసులో బెయిల్ రాకపోతే ఇమీడియట్ గా పీటీ వారెంట్ ఇష్యూ చేస్తున్నారు. అంటే ఒక ముద్దాయి ఒక కేసులో ఇరుక్కున్న తర్వాత 20 కేసులు అంటే మీ దృష్టిలో 5-6 నెలలు జైల్లో పెట్టాలా అనే యొక్క దురుద్దేశం చాలా స్పష్టంగా పడుతుంది. చాలా వరకు మేము సక్సీడ్ అయినాం. ఒక్కొక్క ఈ 16 కేసుల్లో ఒక హైకోర్టు వారు ఇంచుమించుగా 10-15 కేసులు పాస్ కూడా చేయడం జరిగింది. 41 ఇవ్వమడం కూడా జరిగింది. 41A ఇవ్వమని కూడా చేశాడు. కాబట్టి వారి యొక్క దురుద్దేశాన్ని మేము ఖచ్చితంగా పోరాడి ఖచ్చితంగా విజయం చెందాం. అసలు నిజంగా ఈ 35(3) ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ ఇవ్వకుండా ఉండుంటే ఈ 111 కోర్టులు ఇది చల్లవని కొట్టేయకుండా ఉండుంటే ఈ ప్రతి ముద్దాయి 6 నెలలు జైల్లో మినిమం మగ్గాల్సిన